హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ లాజిక్స్. ఎవరైతే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, స్టాటిక్, జీకే అండ్ మిస్లీనియస్ సబ్జెక్ట్స్ లైక్ సెన్సెస్ అలాంటివి ఉంటాయి కదా, డిస్కవరీస్, ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్. దాని తర్వాత జనరల్ సైన్స్కి వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఇవన్నీ చాలా వ్యాస్ట్ అండి. అంటే టైం తక్కువ ఉన్నప్పుడు మనకు బ్లాక్ బుక్ చదివారనుకోండి, తొందరగా సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి. నేను ఈ బ్లాక్ బుక్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఛానల్ కూడా నిన్నే క్రియేట్ చేశాను. ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంప్లీట్ బుక్ ఆల్మోస్ట్ అన్ని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్కి సంబంధించి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఏ సబ్జెక్ట్స్, ఏఎల్పి టెక్నీషియను, జూనియర్ ఇంజనీరు, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ, మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్, ఇలా చాలా ఎగ్జామ్స్ ఆర్ఆర్బి కండక్ట్ చేస్తుంది. ఆ అన్ని సబ్జెక్ట్స్లో నుంచి ప్రీవియస్ ఇయర్స్ అన్ని క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా సెగ్రిగేట్ చేసి ఈ బుక్లో పెట్టారండి. ఈ బుక్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద ఉన్న డిస్క్రిప్షన్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఈ బుక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 476 పేజెస్, 470+ పేజెస్ ఉన్నాయండి. కాస్ట్ కూడా ఆల్మోస్ట్ చాలా అఫోర్డబుల్ ఫీలోనే ఉంది. అంత 200 రూపీస్, 220 ఎంతో సంథింగ్ ఉంది. మీరు తీసుకోండి. ఎవరైతే లాస్ట్ మినిట్లో చదవడానికి టైం తక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళు ఈ వన్ లైనర్ ఫార్మేట్లో ఉంటుందండి. దీంట్లో క్వశ్చన్ ఆన్సర్ ఫాస్ట్ ఫార్మేట్లో రివిజన్ చేయడానికి చాలా ఈజీగా ఉండే బుక్. మీకు టైం ఎక్కువ ఉన్నదనుకోండి, ఎంసీక్యూ ఫార్మేట్లో క్వశ్చన్, ఆ ఎంసీక్యూ ఇన్ ద డీటెయిల్స్ మీరు చదువుకోవడానికి ఫీజిబిలిటీ ఉంటుంది. బట్ టైం తక్కువ ఉన్న టైంలో ఏమవుతుందంటే మీరు వన్ లైనర్ ఫార్మేట్లో ఫాస్ట్గా సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఈ బుక్ని తీసుకొచ్చారు ఆథర్ నిఖిల్ గుప్తా అని. చాలా మంచి బుక్ అండి. నేను ఇది రీసెంట్ ఎడిషన్, ఆగస్ట్ 2024 ఎడిషను. ఈ పర్టికులర్ ఆథర్ యొక్క అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ శాంపిల్ ఫైల్ అండి, అరౌండ్ 42 పేజెస్ ఉంది. ఈ శాంపిల్ ఫైల్ నేను అక్కడి నుంచే తీసుకొని నేను దాంట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, అంటే ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను కావాలంటే ఒరిజినల్ బుక్ తీసేసుకొని నేను కూడా పర్చేస్ చేసి దాంట్లోంచి నేను స్కాన్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఏమేమి ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. ఈ బ్లాక్ బుక్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్లో ఆల్మోస్ట్ 15,000+ క్వశ్చన్స్ ఉన్నాయండి. 15,000 క్వశ్చన్స్ ఉన్నవి, అంటే ఆల్మోస్ట్ 400 సెట్లు. ఇవి ఆగస్టు 2024 వరకు అప్డేట్ అయింది ఈ బుక్. కాస్ట్ 270 అని ఉంది, కానీ మీకు ఇక్కడ డిస్కౌంట్ పోను అరౌండ్ 220 సంథింగ్ ఎంతో ఉంటుంది మార్కెట్లో. కింద డిస్క్రిప్షన్లో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లింక్ ఇచ్చాను. పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా, బ్లాక్ బుక్ సిరీస్, రైల్వేస్ సంబంధించిన టోటల్ 15,000 క్వశ్చన్స్ని నేను పార్ట్స్ వైజ్గా బుక్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో పెడతాను. చూసుకోవాలనుకున్న వాళ్ళు చూసుకోండి. టోటల్ ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను రేపు వచ్చేసి ఇది ఇంట్రడక్షన్ క్లాస్ అండి. ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో ఓన్లీ బుక్ ఓవర్వ్యూ మాత్రమే ఇస్తున్నాను. తర్వాత వీటిలో ఉన్న టోటల్ 15,000 క్వశ్చన్స్ని పార్ట్స్గా డైలీ కొన్ని ఎంసీక్యూస్ ద్వారా టోటల్గా మీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే టైంకల్లా మొత్తం బుక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. టాప్ 500 మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉందని, ఇది పార్ట్ 1. అంటే ఇప్పటిదాకా జరిగిన అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయి ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. ఆ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి టాప్ 500 అని తీసుకొచ్చి ఇది పార్ట్ 1 చెప్పాడు. నెక్స్ట్ పార్ట్ 2 అంటే సోషల్ సైన్స్కి సంబంధించింది, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ మిస్లీనియస్ సంబంధించినవి. ఏవే క్వశ్చన్స్ ఎన్నెన్ని ఉన్నాయో చూడండి రఫ్గా. హిస్టరీ వచ్చేసి ఒక 1786 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ దాంట్లో మళ్ళీ ఆ 1786లో ఏన్సెంట్ ఒక 277, కిందికి వెళ్తే మిడివల్ ఒక 207, మోడ్రన్ వచ్చేసి 702 క్వశ్చన్స్. నేను లోపల ఉన్న చాప్టర్స్ నేమ్స్ చదవట్లేదు. తర్వాత ఓల్డ్ హిస్టరీ 18 క్వశ్చన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ 582. మీకు రఫ్ ఐడియా ఏ చాప్టర్ నుంచి మీన్స్ ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఎక్కువ వస్తున్నాయి, మిడివల్ హిస్టరీ నుంచి వచ్చినాయి, మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. సో టోటల్ ఓవరాల్గా హిస్టరీ 1786 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని డిస్కస్ చేస్తాను నెక్స్ట్. తర్వాత జాగ్రఫీ వచ్చేసి 2119 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఒక 1100 క్వశ్చన్స్, వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించి 610 క్వశ్చన్స్, తర్వాత ఎకాలజీకి సంబంధించి 408 క్వశ్చన్స్ ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఇవి వచ్చేసి ఒక 1120 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీ ఏ చాప్టర్స్ ఉన్నాయి మీరు చూసుకోండి. తర్వాత ఎకానమిక్స్ సంబంధించి 797 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేసి టాప్ 500 మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, అంటే మల్టిపుల్ టైమ్స్
ఈ యొక్క ఆర్ఆర్బీ కండక్ట్ చేసిన డిఫరెంట్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి సోషల్ సైన్సెస్ సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి. ఫిజిక్స్ వచ్చేసి ఒక 1668 క్వశ్చన్స్, 1668 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఫిజిక్స్ చాప్టర్స్ చూడండి. దాని తర్వాత కెమిస్ట్రీ వచ్చేసి 1645 క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత బయాలజీ 1457, దాంట్లో బయాలజీ జువాలజీ వచ్చేసి 1152, బాటనీ వచ్చేసి 305. తర్వాత కంప్యూటర్స్ 563 క్వశ్చన్స్. దాని తర్వాత మిస్లీనియస్ అపెండిక్స్ అని చెప్పి మిస్లీనియస్లో ఏమేమి వస్తాయి, సెన్సెస్ కానీ, ఇంపార్టెంట్ డేస్, ఇంపార్టెంట్ ప్లేసెస్, ఫేమస్ పర్సనాలిటీస్, చూడండి ఆల్మోస్ట్ 2804 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మిస్లీనియస్ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. దాని తర్వాత పార్ట్ 5 వచ్చేసి ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒక 30 సెట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 1340 క్వశ్చన్స్ ఉన్నాయి ఆ ప్రీవియస్ ఆర్ఆర్బీ కండక్ట్ చేసిన క్వశ్చన్స్కి సంబంధించి. మీకు డెమో చూపిస్తాను ఎలా ఉన్నాయంటే. సో ఆర్ అనేది అంటే రిపిటీషన్ అండి. మీకు చూడండి ఇవి టోటల్ ఆల్మోస్ట్ 1800 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 1800 క్వశ్చన్స్లో ఒకే క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్ ఉంటాయి కదా, ఆ రిపిటీషన్ తీసేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 15,000 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అవన్నీ కూడా ఆ 15,000 క్వశ్చన్స్ కూడా ఏ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి పికప్ చేశారనేది ఈ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అండి. టోటల్ 407 పేపర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 18,000 క్వశ్చన్స్ను వీళ్ళు ఈ బుక్లో పెట్టారు. సో ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయండి. అంటే క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉండదండి. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్గా రివిజన్ చేసుకోవడానికి వీలుండేడానికి తయారు చేసిన బుక్ అనమాట ఇది. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఒకసారి. నేను జస్ట్ స్క్రోల్ చేస్తాను, నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. రేపటి నుంచి నేను ఈ బ్లాక్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని ఫస్ట్ టాప్ 500, తర్వాత సోషల్ సైన్స్కి సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, మిస్లీనియస్, దాని తర్వాత ఏమంటారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దాని తర్వాత అపెండిక్స్, దాని తర్వాత ప్రీవియస్ సెట్స్ ఉన్నాయి కదా 30 సెట్స్, ఇవి కూడా క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం ఉన్నదనుకోండి ఇప్పుడైతే 1-లైనర్ ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోయే కొద్ది ఏం చేస్తానంటే టైం ఒకవేళ అవైలబిలిటీ ఉంటే ఈ 1-లైనర్ ఫార్మేట్లో కాకుండా డీటెయిల్ ఎంసీక్యూస్ తీసుకొని ఆ ఎంసీక్యూ యొక్క సొల్యూషను, దాని తర్వాత మిగతా ఆప్షన్స్ కూడా ఆ ఎంసీక్యూలో ఉన్నవి, దాని తర్వాత పర్టికులర్ ఎంసీక్యూకి సంబంధించిన ఫర్దర్ డేటా అలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇవండి ఇది ఒక శాంపిల్ పీడిఎఫ్. నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ పెట్టాను, దాంట్లోకి వెళ్ళి మీరు వెరిఫై చేసుకుంటే ఇప్పుడు నేనైతే ఏ పీడిఎఫ్ అయితే నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పీడిఎఫ్ అవైలబిలిటీ ఉంటుంది. నేను కూడా అఫీషియల్గా బుక్ పర్చేస్ చేసి ఆ బుక్ని ఫొటోస్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాను. చూడండి ఇలా ఉన్నాయండి. ఫర్దర్ ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు బ్లాక్ బుక్ అని 2 అదర్ బుక్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఇది ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ జనరల్ అవేర్నెస్, ఇది సీజీఎల్కి సంబంధించి జనరల్ అవేర్నెస్. ఇవి ఒక 30,000 ఎంసీక్యూస్ ఉన్నాయి 1-లైనర్ ఫార్మాట్. దీని తర్వాత టైం కుదిరితే ఈ 2 బుక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా ఈ సిరీస్ నేను స్టార్ట్ చేస్తాను. టోటల్గా ఈ బ్లాక్ బుక్ ఎన్ని ఉన్నాయి, ఆగస్టు 2024 ఎడిషన్ అండి. ఈ 15,000 1-లైనర్స్ ఉన్నాయి కదా, ఈ సిరీస్ ఇంకా రేపటి నుంచి నేను వరుసగా కంటిన్యూ చేస్తాను. యూజ్ అయ్యే వాళ్ళు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.